టెట్ టీఆర్టీ డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా స్వాగతం. మీ టెట్ టీఆర్టీ డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా ఈ వీడియోలో 10th క్లాస్ సోషల్ స్టడీస్ నుంచి 9వ పాఠం ప్రపంచీకరణ నుంచి ముఖ్యమైన ప్రశ్నలను వీడియో రూపంలో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోలను సపోర్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, బహుళ జాతి సంస్థలచే డాష్ అధిక మొత్తంలో నియంత్రించబడుతుంది. ఆప్షన్స్: ఏ సేవారంగం, బి విదేశీ వాణిజ్యం, సి విదేశీ పెట్టుబడి, డి ఏది కాదు. ఆన్సర్: బి విదేశీ వాణిజ్యం. క్వశ్చన్ నెంబర్ 2, బహుళ జాతి సంస్థలలో అధిక శాతం చైనాలో పెట్టుబడి పెట్టడానికి కారణం. ఆప్షన్స్: ఏ ముడి సరుకులు చవక, బి చౌకగా శ్రామికుల లభ్యత, సి పన్నులు తక్కువ, డి దిగుమతులు తక్కువ. ఆన్సర్: బి చౌకగా శ్రామికుల లభ్యత. క్వశ్చన్ నెంబర్ 3, డాష్ దేశాల మధ్య వాణిజ్యాన్ని వేగవంతం చేసింది. ఆప్షన్స్: ఏ సరళీకృత ఆర్థిక విధానం, బి ప్రపంచీకరణ, సి ప్రైవేటీకరణ, డి సాంకేతిక విప్లవం. ఆన్సర్: ఏ సరళీకృత ఆర్థిక విధానం. క్వశ్చన్ నెంబర్ 4, సరళీకృత ఆర్థిక విధానం భారతదేశంలో డాష్ సంవత్సరంలో ప్రారంభమైంది. ఆప్షన్స్: ఏ 1991, బి 2000 సంవత్సరం, సి 1981, డి 2001 సంవత్సరం. ఆన్సర్: ఏ 1991 సంవత్సరం. క్వశ్చన్ నెంబర్ 5, సెజ్లను ఏర్పాటు చేసేది ఎవరు. ఆప్షన్స్: ఏ బహుళ జాతి సంస్థలు, బి ప్రభుత్వాలు, సి స్థానిక సంస్థలు, డి భారతీయ కంపెనీలు. ఆన్సర్: బి సెజ్లను ఏర్పాటు చేసేది ప్రభుత్వాలు. క్వశ్చన్ నెంబర్ 6, సత్వర సమాచారానికి ఉదాహరణ. ఆప్షన్స్: ఏ సాంకేతిక విజ్ఞానం, బి ఆరోగ్య సేవలు, సి చైనా బొమ్మలు, డి ఉపగ్రహ సమాచారం. ఆన్సర్: డి ఉపగ్రహ సమాచారం. క్వశ్చన్ నెంబర్ 7, భారతదేశంలో ఎక్కువ కంపెనీలను స్థాపించిన దేశం. ఆప్షన్స్: ఏ అమెరికా, బి రష్యా, సి ఇంగ్లాండ్, డి ఆస్ట్రేలియా. ఆన్సర్: ఏ అమెరికా. క్వశ్చన్ నెంబర్ 8, 20వ శతాబ్దం చివరలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన పరిణామం. ఆప్షన్స్: ఏ కార్మికుల వలస, బి వాణిజ్యీకరణ, సి ప్రపంచీకరణ, డి బహుళజాతి సంస్థల ఏర్పాటు. ఆన్సర్: సి ప్రపంచీకరణ. క్వశ్చన్ నెంబర్ 9, ప్రపంచీకరణ యొక్క ముఖ్యమైన ఫలితం. ఆప్షన్స్: ఏ కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం, బి పెద్ద సంఖ్యలో వినియోగ వస్తువుల అందుబాటు, సి అంతర్జాతీయ ఆర్థిక మార్పిడి, డి పైవన్నీ. ఆన్సర్: డి పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 10, అరబ్ వసంతం అనగా డాష్. ఆప్షన్స్: ఏ నియంత్రణలను తొలగించడానికి విప్లవాలు జరగటం, బి భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, సి పర్యావరణం కోసం జరిపిన పోరాటం, డి అరబ్ దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు. ఆన్సర్: ఏ అరబ్ వసంతం అనగా
నియంత్రణలను తొలగించడానికి విప్లవాలు జరుగుట. క్వశ్చన్ నెంబర్ 11 బహుళ జాతి సంస్థ ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీ అనున్నది డాష్. ఆప్షన్స్ ఏ ఒక దేశంలో ఉత్పత్తి ప్రక్రియను నిర్వహించు సంస్థ, బి అనేక దేశాలలో ఉత్పత్తి ప్రక్రియను నిర్వహించు సంస్థ, సి అనేక దేశాలలో వస్తువుల అమ్మకం చేసే సంస్థ, డి కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థ. ఆన్సర్ బి అనేక దేశాలలో ఉత్పత్తి ప్రక్రియను నిర్వహించు సంస్థ. క్వశ్చన్ నెంబర్ 12 బహుళ జాతి సంస్థల ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం. ఆప్షన్స్ ఏ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, బి మార్కెట్ను విస్తరించడం, సి లాభాలను పొందటం, డి పైవన్నీ. ఆన్సర్ డి పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 13 బహుళ జాతి సంస్థలు పని ప్రదేశాన్ని ఎంచుకోవడానికి ఉపయోగించే సూచికలు. ఆప్షన్స్ ఏ కార్మికులు బాగా లభించే ప్రదేశం, బి మార్కెట్కు విస్తృత అవకాశాలు గల ప్రదేశం, సి ప్రభుత్వ విధానాలు అనుకూలంగా ఉండే ప్రదేశం, డి పైవన్నీ. ఆన్సర్ డి పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 14 ఫోర్డ్స్ మోటార్ కంపెనీ భారతదేశంలోని ఏ కంపెనీతో కలిసి కర్మాగారాన్ని స్థాపించింది? ఆప్షన్స్ ఏ మహీంద్రా అండ్ మహీంద్రా, బి టాటా ఇండియా, సి అశోక్ లేలాండ్, డి ఆల్విన్. ఆన్సర్ ఏ మహీంద్రా అండ్ మహీంద్రా. క్వశ్చన్ నెంబర్ 15 ఫోర్డ్స్ మోటార్ కంపెనీ మరియు మహీంద్రా అండ్ మహీంద్రా ఎక్కడ కర్మాగారాన్ని ఏర్పాటు చేశాయి? ఆప్షన్స్ ఏ బెంగళూరు, బి హైదరాబాద్, సి చెన్నై, డి కల్కత్తా. ఆన్సర్ సి చెన్నై. క్వశ్చన్ నెంబర్ 16 ఫోర్డ్స్ కంపెనీ భారతదేశంలో డాష్ కోట్ల పెట్టుబడితో కర్మాగారాన్ని నెలకొల్పింది. ఆప్షన్స్ ఏ 2000 కోట్లు, బి 2400 కోట్లు, సి 1700 కోట్లు, డి 1500 కోట్లు. ఆన్సర్ సి 1700 కోట్లు. క్వశ్చన్ నెంబర్ 17 దేశాల మధ్య అనుసంధానాన్ని పెంచేందుకు ఒక మంచి విధానం. ఆప్షన్స్ ఏ యుద్ధాలు, బి రోడ్లు, సి వాణిజ్యం, డి ఏది కాదు. ఆన్సర్ సి వాణిజ్యం. క్వశ్చన్ నెంబర్ 18 ప్రపంచీకరణ వల్ల మానవ జీవితంలో వచ్చిన మార్పు. ఆప్షన్స్ ఏ ప్రజలు కొనుగోలు చేయడానికి అనేక రకాల వస్తువులు అందుబాటులోకి రావడం, బి వస్తు ఉత్పత్తిలో నాణ్యత పెరిగింది, సి కొత్త ఉద్యోగాలు కల్పించబడ్డాయి, డి పైవన్నీ. ఆన్సర్ డి పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 19 ప్రపంచీకరణ ప్రక్రియకు ముఖ్య కారణం. ఆప్షన్స్ ఏ సాంకేతిక పరిజ్ఞానం, బి రాజకీయాలు, సి పెట్టుబడులు, డి శ్రామిక సంపద. ఆన్సర్ ఏ సాంకేతిక పరిజ్ఞానం. క్వశ్చన్ నెంబర్ 20 విదేశీ వాణిజ్యాన్ని పెంచడానికి లేదా తగ్గించడానికి ప్రభుత్వం ఉపయోగించే సాధనం. ఆప్షన్స్ ఏ వాణిజ్య సంబంధాలు, బి దిగుమతుల విధానం, సి ఎగుమతుల విధానం, డి వాణిజ్య అవరోధాలు. ఆన్సర్ డి విదేశీ వాణిజ్యాన్ని పెంచడానికి లేదా తగ్గించడానికి ప్రభుత్వం ఉపయోగించే సాధనం వాణిజ్య అవరోధాలు. క్వశ్చన్ నెంబర్ 21 అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన నియమాలను రూపొందించి అమలుపరిచే సంస్థ ఏది? ఆప్షన్స్ ఏ ILO, బి WHO, సి FAO,
డి డబ్ల్యూటీఓ. ఆన్సర్ డి డబ్ల్యూటీఓ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. క్వశ్చన్ నెంబర్ 22. అమెరికా జీడిపిలో వ్యవసాయ రంగం వాటా ఎంత? ఆప్షన్స్ ఏ 2%, బి 1%, సి 5%, డి 4%. ఆన్సర్ బి 1%. క్వశ్చన్ నెంబర్ 23. ఫోర్డ్స్ మోటార్స్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలలో తమ ఉత్పత్తిని నిర్వహిస్తుంది? ఆప్షన్స్ ఏ 15, బి 20, సి 25, డి 26. ఆన్సర్ డి 26. క్వశ్చన్ నెంబర్ 24. క్రింది వాణి జతపరచుము. 1 ఫోర్బ్స్ మోటార్స్, 2 దేశాల మధ్య అనుసంధానం, 3 వాణిజ్య అవరోధం, 4 అనేక దేశాలలో ఉత్పత్తి చేయుట, 5 అరబ్ వసంతం. వీటిని పక్కన వాటితో జత చేయాలి. ఏ పన్ను, బి బహుళజాతి సంస్థ, సి నియంత్రణ తొలగింపు, డి అమెరికా, ఈ వాణిజ్యం. ఆన్సర్ ఏ డిఈఏబిసి. నెంబర్ 1 ఫోర్బ్స్ మోటార్స్, రైట్ ఆన్సర్ డి అమెరికా. నెంబర్ 2 దేశాల మధ్య అనుసంధానం, రైట్ ఆన్సర్ ఈ వాణిజ్యం. నెంబర్ 3 వాణిజ్య అవరోధం, రైట్ ఆన్సర్ ఏ పన్ను. నెంబర్ 4 అనేక దేశాలలో ఉత్పత్తి చేయుట, రైట్ ఆన్సర్ బి బహుళజాతి సంస్థ. నెంబర్ 5 అరబ్ వసంతం, రైట్ ఆన్సర్ సి నియంత్రణ తొలగింపు. క్వశ్చన్ నెంబర్ 25. చైనీయులు భారతీయ భాషలను నేర్చుకొని భాగస్వామ్య వ్యాపారం చేయాలని కోరుకోవడం దేనికి సూచన? ఆప్షన్స్ ఏ ఉత్పత్తి పెంచడం, బి మార్కెట్లు పెంచడం, సి ప్రపంచీకరణ, డి ఏది కాదు. ఆన్సర్ సి ప్రపంచీకరణ. క్వశ్చన్ నెంబర్ 26. అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలో ముఖ్యమైన 3 ప్రవాహాలు. ఆప్షన్స్ ఏ సేవలు, బి శ్రమ, సి పెట్టుబడి, డి పైవన్నీ. ఆన్సర్ డి పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 27. ట్యునీషియా, ఈజిప్ట్లలో నియంత్రణ తొలగింపుకి జరిగిన ఉద్యమాలను ఇలా అంటారు? ఆప్షన్స్ ఏ ఈజిప్ట్ వసంతం, బి ఆఫ్రికా వసంతం, సి అరబ్ వసంతం, డి ఏది కాదు. ఆన్సర్ సి అరబ్ వసంతం. క్వశ్చన్ నెంబర్ 28. బహుళ జాతి సంస్థల వలన కలిగే ముఖ్య ప్రయోజనం. ఆప్షన్స్ ఏ ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, బి బహుళ జాతి సంస్థలు తమ లాభాలను ప్రభుత్వాలకు పంచుతాయి, సి రవాణా సౌకర్యాలు పెరుగుతాయి, డి ఖరీదైన వస్తువులు కూడా చౌకగా లభిస్తాయి. ఆన్సర్ డి ఖరీదైన వస్తువులు కూడా చౌకగా లభిస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 29. ప్రపంచీకరణ సౌకర్యాలు వెంటనే ఎవరికి అందుతున్నాయి? నెంబర్ 1 సంపన్న వినియోగదారులకు, 2 నైపుణ్యం విద్య ఉన్న ఉత్పత్తిదారులకు, 3 రైతులకు, 4 పేదవారికి. ఆప్షన్స్ ఏ 1, 2 సరైనవి, బి 3, 4 సరైనవి, సి 1, 3 సరైనవి, డి 1, 4 సరైనవి. ఆన్సర్ ఏ 1, 2 సరైనవి. క్వశ్చన్ నెంబర్ 30. ప్రపంచీకరణ ఫలితం. ఆప్షన్స్ ఏ వస్తువుల నాణ్యత పెరగడం, బి చౌకగా వస్తువు లభించడం, సి దేశాల మధ్య పోటీ పెరగడం, డి పైవన్నీ. ఆన్సర్ డి పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 31. ప్రపంచీకరణ యొక్క దుష్ఫలితం. ఆప్షన్స్ ఏ
చిన్న ఉత్పత్తిదారులు లాభాలు పొందటం, బి చిన్న ఉత్పత్తిదారుల వ్యాపారాలు దెబ్బతినటం, సి దేశాల మధ్య సంబంధాలు తగ్గటం, డి వస్తువుల లభ్యత తగ్గడం. ఆన్సర్ బి చిన్న ఉత్పత్తిదారుల వ్యాపారాలు దెబ్బతినటం. క్వశ్చన్ నెంబర్ 32. ప్రపంచీకరణ ద్వారా దేశాలను అనుసంధానించడం వలన ఆప్షన్స్ ఏ ఉత్పత్తిదారుల మధ్య పోటీ తగ్గుతుంది, బి ఉత్పత్తిదారుల మధ్య పోటీ పెరుగుతుంది, సి ఉత్పత్తిదారుల మధ్య పోటీలో మార్పు ఉండదు, డి పైవేవి కాదు. ఆన్సర్ బి ఉత్పత్తిదారుల మధ్య పోటీ పెరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 33. ప్రపంచీకరణ ప్రభావం ఆప్షన్స్ ఏ తక్కువ నాణ్యత మరియు అధిక రేటు, బి తక్కువ రేటు ఎక్కువ నాణ్యత, సి తక్కువ ధర తక్కువ నాణ్యత, డి తక్కువ ఎంపిక ఎక్కువ ధర. ఆన్సర్ బి తక్కువ రేటు ఎక్కువ నాణ్యత. క్వశ్చన్ నెంబర్ 34. WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్య దేశాల సంఖ్య ఎంత? ఆప్షన్స్ ఏ 185, బి 150, సి 151, డి 158. ఆన్సర్ బి 150. క్వశ్చన్ నెంబర్ 35. WTO లక్ష్యం ఆప్షన్స్ ఏ కఠినమైన ఆంక్షల తయారీ, బి అంతర్జాతీయ వ్యాపారాన్ని సరళతరం చేయడం, సి దేశాల మధ్య మంచి సంబంధాలు నెలకొల్పడం, డి పైవన్నీ. ఆన్సర్ బి అంతర్జాతీయ వ్యాపారాన్ని సరళతరం చేయడం. క్వశ్చన్ నెంబర్ 36. ఎక్కువ దేశాలలో ఉత్పత్తులను నియంత్రించే సంస్థలను డాష్ అంటారు. ఆప్షన్స్ ఏ బహుళ రాజ్య సంస్థలు, బి బహుళ జాతి సంస్థలు, సి అంతర్జాతీయ వ్యాపార సంస్థ, డి అంతర్జాతీయ ద్రవ్య సంస్థ. ఆన్సర్ బి బహుళ జాతి సంస్థ. క్వశ్చన్ నెంబర్ 37. భారతదేశంలో బహుళ జాతి సంస్థలు ఎక్కువ పెట్టుబడి పెడుతున్న రంగాలు ఏవి? ఆప్షన్స్ 1 సెల్ ఫోన్లు వాహనాలు, 2 ఎలక్ట్రానిక్స్ శీతల పానీయాలు, 3 మంచి రోడ్లు అవస్థాపన సౌకర్యాలు, 4 బ్యాంకింగ్ షాపింగ్ మాల్స్. ఆన్సర్ బి 1 సెల్ ఫోన్లు వాహనములు, 2 ఎలక్ట్రానిక్స్ శీతల పానీయాలు, 4 బ్యాంకింగ్ షాపింగ్ మాల్స్. క్వశ్చన్ నెంబర్ 38. సరళీకృత ఆర్థిక విధానం వలన బాగా అభివృద్ధి చెందిన రంగం. ఆప్షన్స్ ఏ ప్రభుత్వ రంగం, బి ప్రైవేట్ రంగం, సి సాంకేతిక రంగం, డి పైవన్నీ. ఆన్సర్ డి పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 39. WTOను విస్తరించండి. ఆప్షన్స్ ఏ వరల్డ్ ట్యూటర్స్ ఆర్గనైజేషన్, బి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, సి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, డి వరల్డ్ ట్రైబల్ ఆర్గనైజేషన్. ఆన్సర్ సి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. క్వశ్చన్ నెంబర్ 40. టాటా కంపెనీ ప్రధానంగా ఉత్పత్తి చేసేది. ఆప్షన్స్ ఏ వాహనాలు, బి రంగులు, సి మందులు, డి వస్త్రాలు. ఆన్సర్ ఏ వాహనాలు. క్వశ్చన్ నెంబర్ 41. వేటిని కలిపి ప్రపంచ బ్యాంకుగా వ్యవహరిస్తారు? ఆప్షన్స్ ఏ ప్రపంచ వాణిజ్య సంస్థ WTO మరియు అంతర్జాతీయ అభివృద్ధి సంఘం IDA, బి అంతర్జాతీయ అభివృద్ధి సంఘం IDA మరియు అంతర్జాతీయ ద్రవ్య సంస్థ IMF, సి అంతర్జాతీయ ద్రవ్య సంస్థ IMF మరియు ప్రపంచ వాణిజ్య సంస్థ WTO, డి అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంకు IBRD మరియు అంతర్జాతీయ అభివృద్ధి సంఘం IDA.
ఆన్సర్ డి అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంకు మరియు అంతర్జాతీయ అభివృద్ధి సంఘాన్ని కలిపి ప్రపంచ బ్యాంకుగా పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 42. ఐబిఆర్డి మరియు ఐడిఏ ఈ రెండు సంస్థలలో ఎన్ని దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి? ఆప్షన్స్ ఏ 169, బి 170, సి 150, డి 165. ఆన్సర్ బి 170. క్వశ్చన్ నెంబర్ 43. ఐబిఆర్డి మరియు ఐడిఏలో అమెరికా ఓటు విలువ ఎంత? ఆప్షన్స్ ఏ 15%, బి 16%, సి 10%, డి 12%. ఆన్సర్ బి 16%.